హలో అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ మా ప్రోగ్రామ్ ఏంటంటే ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళి ఆ తర్వాత హిస్టారికల్ ల్యాండ్మార్క్ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర టైం కొంచెం స్పెండ్ చేసి వద్దామని అది అనమాట ఇవాళ టుడేస్ ఐటినరీ. సో మేము శాంతాక్రజ్ స్టేషన్ నుండి చర్చ్ గేట్కి లోకల్ ట్రైన్లో వచ్చాము. స్టేషన్ బయటికి రాగానే ఈ చర్చ్ గేట్ అనేది ఒక టెర్మినల్ రైల్వే స్టేషను. బయటికి రాగానే బస్సెస్ ఉన్నాయి గేట్వే ఆఫ్ ఇండియా రావడానికి. ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఈ పెద్ద పెద్ద హోటల్స్, ఇదేమో ద తాజ్మహల్ ప్యాలెస్ ముంబై టాటా గ్రూప్ వాళ్ళది. ఇక్కడ చూడండి ఎంత లైవ్లీగా ఉందో, ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు ముంబై మహానగరం అంటారు కదా, అందుకేనేమో అసలు ఫుల్ ఆఫ్ పీపుల్ అనమాట, ప్యాక్డ్. పైగా ఆ రోజు సండే కావటం వల్ల అనుకుంటా బాగా బిజీగా ఉంది ఏరియా అంతా. సో మేము బస్సులో వచ్చాము ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి. బేసిక్గా ఇక్కడ నుండి బోట్స్ ఉంటాయి అన్నమాట. ఈ బోట్స్లో ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలి. ఇక్కడ బేసిక్గా ఈ బోట్స్ ఆర్ ఫెర్రీస్ స్టార్టింగ్ టైం వచ్చేసి 9 AM నుండి స్టార్ట్ అవుతాయి, 3:30 PM దాకా ఉంటాయి అన్నమాట. ఈ 2-way టికెట్ ఇండియన్స్కి అయితే $260, ఫారినర్స్కి అయితే $600, అంటే $7.5 అనమాట. బేసిక్గా సండే అవటం మూల అనుకుంటా చాలా రష్గా ఉంది, కొంచెం ఎండగా కూడా ఉంది ఇవాళ బాగానే. ఇక్కడ చూసారు కదా 3 ఫెర్రీస్ ఎలా లైన్గా పెట్టారో. ఒక 5 minutesలో మొత్తం 3 ఫెర్రీస్ ఫిల్ అయిపోయినాయి. సో మామూలుగా కిలోమీటర్స్ వైజ్ అయితే డిస్టెన్స్ ఇక్కడ నుండి గేట్వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా కేవ్స్కి 13 kilometers ఉంది. బట్ రైడ్ టైం వచ్చేసి అరౌండ్ 1 hour పట్టింది వెళ్ళటానికి. కొంచెం మరీ ఫాస్ట్ కాకుండా కొంచెం స్లోగానే వెళ్ళినట్టుగా అనిపించింది ఈ ఫెర్రీస్. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా స్టన్నింగ్ వ్యూస్ కనిపించినాయి అలాంగ్ ద హార్బర్ వే. చాలా బాగున్నాయి వ్యూస్ అన్నీ. ఇక్కడ బేసిక్గా బెస్ట్ టైం టు విజిట్ ఎలిఫెంటా కేవ్స్ ఏంటంటే వింటర్ మంత్స్, దట్ ఈజ్ November to February అంట. అలా కాకుండా పీక్ మాన్సూన్ సీజన్ అప్పుడు, అంటే June to August టైం అప్పుడు సీ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందంట. ఇంకా అందుకని అప్పుడు అలాంటి టైమ్స్లో ఫెర్రీస్ ఇవన్నీ చాలా క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారంట. సో అది ఒకటి చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళటం మంచిది. యాక్చువల్గా ఫస్ట్ ఫెర్రీ 9 AMకి ఉంటుంది కదా. సో ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా వెళ్ళటం మంచిది. ఎందుకంటే అక్కడ ఒక 5 to 6 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు. కేవ్స్ అన్నీ చూసి తర్వాత ఒక 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని తర్వాత నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఫుడ్కి అసలు క్యారీ చేయనవసరం లేదు, అసలు ప్రాబ్లం లేదు. మళ్ళానేమో షాపింగ్ అయితే ఇంకా ఫుల్ షాపింగ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట ఎలిఫెంటా కేవ్స్ దగ్గర. సో అందుకని 1 full day ప్లాన్ చేసుకుంటే బెటరు, బాగా లీజర్గా బాగా చూడొచ్చు. ఇది ఎలిఫెంటా కేవ్స్, ఐలాండ్ ఆఫ్ ఎలిఫెంటా కేవ్స్ ఆర్ ఐలాండ్ ఆఫ్ గరాపురి అంటారు. అంటే బేసిక్గా ఐలాండ్ ఆఫ్ కేవ్స్ అని మీనింగ్ అంట. సో ఇలా వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో చాలా ఈ ఆయిల్ డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్స్ చాలా కనిపించినాయి. ద ఫేమస్ది ఏంటంటే ఇక్కడ ఈ ఆయిల్ డ్రిల్లింగ్ వాటిల్లో సాగర్ సామ్రాట్ అంట. అది బేసిక్గా ఇట్ ఈస్ ఏ ఆయిల్ డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్. ఇదేమో అండర్ ONGC సూపర్విజన్లో వర్క్ అవుతుంటుందంట. ఇది ONGC కంపెనీనే కాకుండా ఇంకా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ చాలా కనిపించినాయి. ఇక్కడ ఈ సీగల్స్ చూస్తున్నారు కదా, ఈ బోట్స్ ఆర్ ఫెర్రీస్లో ఉన్నవాళ్ళు ఏంటంటే చిప్స్ని ఇలా చేత్తో పట్టుకుంటే అసలు ఆ సీగల్స్ ఎంత యాక్యురేట్గా వచ్చి చిప్స్ని తింటున్నాయి అంటే, ఒక్కోసారి అలా తీసుకునేటప్పుడు అది వాటర్లో పడితే కూడా చాలా స్పీడ్గా వెళ్ళి అది పిక్ చేసి తింటున్నాయి. అసలు వాటి ఎఫిషియన్సీకి అయితే చాలా అమేజింగ్ అనిపించింది, అంత ఫాస్ట్గా ఉన్నాయి. ఇంకా బేసిక్గా ఇక్కడ ఈ బోట్ రైడ్లో వెళ్ళేటప్పుడు బాగా చల్లగాలిగా బాగుంది.
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ డ్రిల్లింగ్ ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అవన్నీ చాలా ప్రోహిబిటెడ్ ఏరియాస్ అంట. వాటికి చాలా దూరంగా వెళ్తున్నాయి బేసిక్గా ఈ ఫెర్రీసు. అవి అటు దగ్గరికి అసలు వెళ్ళకూడదంట. వెళ్తే వాళ్ళు ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటారంట బేసిక్గా. సో మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా బాగానే ఎంజాయ్ చేసాము ఈ ఫెర్రీ రైడు. చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇయర్ 1995లో నేను అప్పుడు ఒకసారి ముంబై విజిట్ చేసాము. అప్పుడు మేము పూణేలో ఉండేవాళ్ళం. సో అప్పుడు ముంబై విజిట్ చేసాము, కానీ ఎందుకో నాకు అసలు ఏమీ గుర్తులేదు. గేట్వే ఆఫ్ ఇండియా అవన్నీ కూడా చూసాము. కాకపోతే అప్పట్లో మా దగ్గర కెమెరాస్ ఇవన్నీ ఏమి లేవు, ఫొటోస్ అవన్నీ ఏమి తీసుకోవడానికి ఏమి లేవు, మెమరీసు. సో అందుకని ఏమో తెలియదు, కానీ అసలు ఏమీ కొంచెం కూడా ఏమీ గుర్తులేదు నాకు. బట్ ఈసారి అయితే అన్నీ డాక్యుమెంట్ చేస్తున్నాను. సో తర్వాత అయినా చూసుకోవటానికి బాగుంటుంది. ఎలిఫెంటా కేవ్స్ ఐలాండ్ రీచ్ అయిపోయాము. సో దిగ్గానే ఫస్ట్ షుగర్ కేన్ జ్యూస్ తాగాము. ఎప్పుడైనా కానీ షుగర్ కేన్ జ్యూస్ వితౌట్ ఐస్ తాగితే బెటరు. ఫెర్రీ దిగ్గానే ఇలా టాయ్ ట్రైన్ లాంటి దాంట్లో తీసుకెళ్ళి మనల్ని యాక్చువల్ కేవ్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.